హలో వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ. ఈరోజు షార్ట్ వీడియోలో వాట్ ఐ హ్యాడ్ ఇన్ మై లంచ్ అని చూపిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే లంచ్ టైంలో గుత్తి వంకాయ కూర, అలాగే పొడి లెమన్ పికిల్ అన్నం, అలాగే హోటల్ స్టైల్లో బ్యాల రసం, తర్వాత లాస్ట్లో కర్డ్ రైస్. ఓకే, సో ఒకటొకటిగా అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే జొన్న రొట్టి చేశాను. జొన్న రొట్టి కాంబినేషన్ అంటే గుత్తి వంకాయ కూర నేను ఎక్కువగా చేసేది. సో దట్ ఈస్ ద ఫేవరెట్ కాంబినేషన్. అందరూ కూడా అంతే. ఐ థింక్ ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు జొన్న రొట్టి అంటే వంకాయ కూర చేయడం అనేది అందరి ఇంట్లో కూడా రొటీన్ అనుకుంటాను. సో మా ఇంట్లో కూడా అంతే. సో అందుకే వంకాయ కూర కన్నా ముందు కొంచెం పొడి పికిల్ అంటే లెమన్ పికిల్తో తిన్నాను అనమాట. అలాగే బ్యాల రసం అని చెప్పాను కదా. సో ఈ పొడి లెమన్ పికిల్ చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియదేమో, సో కంపల్సరీగా ట్రై చేయండి. నా లంచ్ని అయితే నేను మా బాల్కనీలో తింటున్నాను అనమాట. సో ఈరోజు వర్షం పడింది మార్నింగ్. సో ఇట్ ఈస్ వెరీ చిల్ అనమాట. సో నాకు అలా ఇష్టం. సో అందుకే బాల్కనీలో నేను నా లంచ్ని అయితే తింటున్నాను. సో ఫస్ట్ అయితే లెమన్ పికిల్ రైస్ అన్నీ కొంచెం కొంచెం అనమాట. సో ఎన్ని ఉన్నా కూడా ఫస్ట్లో పొడి పికిల్ రైస్ ఉండే టేస్టే వేరే కదా. అలాగే కొలివీలు అనమాట, కొలివీలు సొండిగులు అని ఏవో అలా అంటాం మా సైడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కూర. సో గుత్తి వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే గుత్తి వంకాయ కూర అన్నంలో కూడా ప్రిఫర్ చేస్తాము. మళ్ళీ సపరేట్గా అయితే ఏం చేయను నేను లంచ్కి. సో గుత్తి వంకాయ కూరకి కాంబినేషన్లో ఇంకా రసం అయితే చేశాను అనమాట. ఈరోజు రసం కూడా జస్ట్ లైక్ హోటల్ స్టైల్లో వచ్చింది. మంచిగా ఇంగువ వేసి చేశానన్నమాట. సో టేస్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది. మనం ఇంగువ వేసి చేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా పొడి పికిల్ గుత్తి వంకాయ అయిపోయింది. లాస్ట్ రసం దగ్గరకు వచ్చేసాను. సో ఇంకా రసం అయిపోయిన తర్వాత పెరగన్నం లేనిది లంచ్ ఫినిష్ అవ్వదు నాకు. సో అది ఇన్కంప్లీట్ లంచ్ లాగా ఉంటుందన్నమాట. సో లాస్ట్లో ఒక 2 ముద్దలైన పెరగన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనిపిస్తుంది అనమాట. కంప్లీట్ మీల్ అనే అలాగా అనిపిస్తుంది. సో లాస్ట్లో కర్డ్ రైస్లోకి మంచిగా వంకాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది గుత్తి వంకాయ కూర. మరి ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు మా ఆయన ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చారు. సో అందుకే లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నామన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ దేర్ ఐస్ క్రీమ్. సో ఇది ఈరోజు నా లంచ్ టైంలో తీసిన షార్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.